హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ చేసి చూపిస్తానండి. చెకోడీలు అంటాం కదా, షాప్లో కొన్న వాటిలాగా చాలా టేస్టీగా, క్రిస్పీగా, చక్కగా కమ్మగా ఉంటాయండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. 1 కప్పు బియ్యం పిండి ఉంటే చాలా ఈజీగా, టేస్టీగా ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆలని బిల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా, సింపుల్గా, తక్కువ టైంలో రెసిపీస్ అనేవి నేను చేసి చూపిస్తానండి, పోస్ట్ చేస్తాను. అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసి చూపిస్తానండి. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. రెసిపీస్ అనేవి సింపుల్గా, టేస్టీగా అనిపిస్తాయి. తక్కువ టైంలోనే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పోస్ట్ చేసిన రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి. ఇది పొడి బియ్యం పిండి అండి. బియ్యంని మరపట్టించుకున్న తర్వాత ఇలా 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఆ పిండిని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకోండి. పిండి ఉడికించుకోవటానికి తగిన పాత్రను తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకుని పక్కన పెట్టుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. మీరు క్వాంటిటీ మీ ఇష్టం. వాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వాము వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా గరిటెతో బాగా కలుపుకుందాం. ఈ కళాయిని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వాటర్ కాగే వరకు కూడా మనం వేడి చేసుకుందామండి. కళాయిని పెట్టుకుని ఇలా వాటర్ బాగా కాగుతున్నాయి కదా, ఎక్కువగా మరగాల్సిన పని లేదు. మనం వేసిన నెయ్యి కరిగితే సరిపోతుంది. ఒకసారి వాటర్ని టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొలిచి పక్కన పెట్టుకున్న 1 కప్పు బియ్యం పిండి కూడా అలా వాటర్లో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వాటర్లో మనం పిండిని కలిపేసుకున్నట్లయితే పిండి అనేది కరెక్ట్గా కలుస్తుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుని ఇలా గరిటతో చక్కగా కళాయి వైపుకు రుద్దుతున్నట్లుగా మనం కలుపుకున్నట్లయితే పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుందండి. మనం చెగోడీలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అనేది చాలా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. ఇలా 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. కొంచెం వేడి చల్లారితే మనం చేసుకోగలుగుతాం కదా. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ఇలా పట్టుకుని చక్కగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. మరీ పొడిలాడుతున్నట్లు మీకు అనిపిస్తే చేతిని కొంచెం వాటర్తో తడుపుకునైనా సరే పిండిని కలుపుకోవచ్చు. కానీ ఎక్కువగా గ్లాస్తో వాటర్ అనేవి పోయకూడదు. కొంచెంగా చేతిని తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. కానీ మనం కొలుచుకున్న పిండికి కరెక్ట్గా మనం కొలుచుకున్న వాటర్ సరిపోతాయండి. ఎక్కువగా మనం పోయాల్సిన అవసరం లేదు. పిండి అనేది చక్కగా ఈజీగా ముద్దలాగా వస్తుంది. ఇలా మొత్తం కూడా కళాయి వైపుకి ప్రెస్ చేస్తూ పిండిని బాగా కరెక్ట్గా కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చక్కగా నచ్చుతాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా మనం ఇలా 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ రెసిపీని చేసి పెట్టవచ్చు. ఇలా పిండిని మొత్తం కలుపుకున్నాం కదా, దానిలో కొంచెంగా పిండి ముద్దను తీసుకోండి. ఇలా తీసుకుని చపాతీ పీట వైపుకు ఇలా సన్నగా పొడవుగా చేసుకోండి. ఇలా సన్నగా పొడవుగా చేసుకోండి. మనం అరచేతితో రుద్దుతున్నట్లుగా చేసినట్లయితే చక్కగా అంతా కూడా ఈవెన్గా వస్తుందండి, కరెక్ట్ సైజులో వస్తుంది. ఇప్పుడు మనం ఇలా మనకి కావలసిన సైజులో ఇలా చిన్నగా చెగోడీలుగా మనం రౌండ్గా చేసుకుని ఇలా అంటించుకోవటమే.
ఫస్ట్ మనం కొంచెంగా కలుపుతున్నప్పుడు క్రాక్స్ అనేవి వచ్చినట్లు అనిపిస్తే పిండిని మరొకసారి మెత్తగా కలుపుకోండి. పిండిని మరలా కలుపుకున్నట్లయితే సాఫ్ట్గా వచ్చి మనకి చెగోడీలు అనేవి చక్కగా ఈజీగా మడత పెట్టుకోవటానికి ఈజీగా వస్తాయండి. ఇలా రౌండ్గా చేసుకుని ఇలా మనం కావలసిన సైజులో అందించుకోవటమే. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా మనం వినాయక చవితికి తాలికలు అలా చేస్తూ ఉంటాం కదా, అలా సన్నగా ఇలా పొడవుగా చేసుకున్నట్లయితే మనం మడత పెట్టుకోవటానికి ఈజీగా వస్తాయండి. లేదంటే దేనికదే కూడా మనం ఒక్కొక్క చెగోడి కూడా ఇలా సన్నగా చేసుకుని ఇలా రౌండ్గా మడత పెట్టుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. దీనికి కొంచెం టైం పడుతుంది కానీ స్నాక్స్కి టేస్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. మీ అందరూ కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మనం వీలైనంత సన్నగా మనం చేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అనిపిస్తాయండి. మరీ లావుగా చేసామంటే లోపల మెత్తగా అనిపిస్తుంది, డీప్ ఫ్రై కరెక్ట్గా అవ్వవు. అందుకే ఇలా సన్నగా కొంచెంగా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలా మడత పెట్టుకుని అంతా కూడా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మనం వాటర్ కాగుతున్నప్పుడు నెయ్యి వేసాం కదా, పిండి అనేది మన చేతికి అంటుకోకుండా చక్కగా ఈజీగా మనం చేసుకోగలుగుతాం. ఇలా అన్నీ కూడా చేసుకోవాలి. కొన్ని చేసిన తర్వాత మనకు కూడా ఈజీగా వచ్చేస్తుందండి, ఫాస్ట్గా చేసేయగలుగుతాం. అన్నీ కూడా ఇలా చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా. ఇలా మొత్తం కూడా సర్ది పెట్టుకున్న తర్వాత కళాయి తీసుకుని ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత కళాయిని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. మనం చెగోడీలు ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టామంటే ఒకేసారి వేసిన వెంటనే చెగోడీలు ఆయిల్లో వేసిన వెంటనే కూడా కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. మరి బ్రౌన్ కలర్లో ఫ్రై చేయకూడదండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని చక్కగా స్లోగా మనం చెగోడీల్ని ఫ్రై చేసామంటే లోపల వరకు కూడా బాగా డీప్ ఫ్రై కరెక్ట్గా అవుతుంది. అప్పుడు మనం తింటున్నప్పుడు మెత్తగా లేకుండా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి. అలా మొత్తం కూడా మనం కొంచెంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకుంటూ మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. ఆయిల్కి పట్టినన్ని వేసుకున్నట్లయితే చక్కగా ఈజీగా త్వరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి అన్నీ కూడా. అంతేకాకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి, అన్నీ ఒకేసారి కరెక్ట్గా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. మెత్తగా అనిపించకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెంగా కలర్ చేంజ్ అయ్యి కరకరలాడుతున్నట్లుగా మీకు అనిపిస్తే అన్నీ కూడా తీసేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే లోపల వరకు కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. లేదంటే లోపల మెత్తగా అనిపిస్తాయి, పైన క్రిస్పీగా ఉంటాయి, తింటున్నప్పుడు అంత టేస్టీగా అనిపించవు. అందుకే మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోండి. మంటను పెంచామంటే ఒకేసారి బాగా ఫ్రై అయిపోయి లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది తింటున్నప్పుడు. అందుకే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా కొంచెంగా వేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ తీసి పక్కన పెట్టుకోవటమే. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత అన్నీ కూడా ఇలా గిన్నెలోకి వేసేసుకోవటమే. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చెకోడీలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయండి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయలేదు, మనం చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ ఖర్చుతోనే మనం చెగోడీలు అనేవి ప్రిపేర్ చేశాం కదా. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. రెసిపీస్ అనేవి మీ అందరికీ నచ్చేలా ఉంటాయండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా తక్కువ టైంలో కుక్ చేసే ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను.
మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చెగోడీలు రెడీ అయిపోయాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా 1 కప్పు బియ్యం పిండితో చక్కగా టేస్టీగా సింపుల్గా టేస్టీగా స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయండి. హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నవారు చక్కగా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.